అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. విభజన సమస్యలపై ఫోకస్. నేడు ప్రజాభవన్ లో తెలంగాణ, ఏపీ సీఎంల కీలక భేటీ. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నీళ్లు, నిధులు, ఆస్తుల పంపిణీపై చర్చ. 9, 10 షెడ్యూల్లోని సంస్థలపై ఇంకా వీడని చిక్కుముళ్లు. కృష్ణా జలాల పంపిణీపై కొనసాగుతున్న వివాదం. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా శనివారం జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య జరగనున్న ఈ సమావేశంలో 10 ఏళ్ల విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ 2 రాష్ట్రాల ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాలు, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఇక తెలంగాణ డిమాండ్లలో మరికొన్ని. ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన 24,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏపీకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ కారిడార్లో తెలంగాణకు వాటా కావాలి. తెలంగాణకు ఓడరేవులు లేనందున విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణకు వాటా ఇవ్వాలి. ఈ ఆఖరి డిమాండ్ ఏదైతుందో ఈ ఆఖరి డిమాండ్ను అప్పట్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో మాట్లాడింది. అప్పుడు ఏది విభజన బిల్లు వచ్చినప్పుడు, అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు తెలంగాణ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మాకు మా వాటా మాకు ఉండాలనేటువంటి మాట వాళ్ళు చెప్పినారు. అయితే ఈ ఓడరేవులు గతంలో నిజాం ఉన్నటువంటి కాలంలో ఓడరేవు కోసం కూడా కొంత ప్రాంతాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇక ఏపీకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ కారిడార్లో తెలంగాణకు వాటా కావాలని కోరుతా ఉన్నారు. అయితే కేసీఆర్ ఏమో తెలంగాణకే దాన్ని తెస్తాను, సముద్రం తెస్తాను గతంలో. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన 24,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇవి ప్రధానంగా డిమాండ్లు. అయితే ఇవి తెలంగాణ వైపు నుంచి ఉన్నటువంటి డిమాండ్లు. మరి ఆంధ్ర వైపు నుంచి ఎలాంటి డిమాండ్లు ఉన్నాయనేది సాయంత్రం తెలుసు. అయితే 811 టీఎంసీలలో ఆల్రెడీ కాకి ఏం చేసిండు, నాకు 299 టీఎంసీలు చాలని చెప్పి సంతకం పెట్టొచ్చుండు గతంలో. పుణ్యాత్ముడు. ఇప్పుడు అందులో వచ్చేది ఎంత వస్తుంది మనకు? 558 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 సార్ అని చెప్పి సంతకం పెట్టొచ్చిండు. ఇప్పుడు మళ్ళా వాటా గురించి సుప్రీంకోర్టులో కేసు వాపస్ తెచ్చుకొని ఒక కథలు చేపల కూర తినొచ్చి రోజా వాళ్ళ ఇంట్లో. ఇవి సమస్యల పైన ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతా ఉన్నారు. ఇక కేసీఆర్ గతంలో జగన్ భేటీ అయితే ఇక ఆయన పోయేటప్పుడేమో పోయేది, ఇక వచ్చేటప్పుడు సోంపు బుక్కుంటూ వచ్చేది వీళ్ళు లోపలికి వెళ్ళి. అంతే, ఓన్లీ సోంపు బుక్కుంటూ బయటకు వచ్చేది. ఆయన వచ్చి కాళ్ళ మీద పడేది, లేకపోతే మా తమ్ముడు అని చెప్పేది. ఇటు అన్న బీకిండు, అటు తమ్ముడు బీకిండు, ఇద్దరు